హాయ్ అండి. కవ్వించకే ఓ ప్రేమ ఈ కథలో 5వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కథ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా వీడియోని హైప్ చేయండి. కాలేజ్లో అర్జున్, అనన్య, మానస, విక్రమ్ కూడా వాళ్ళతో కలిశారు లంచ్ టైంకి. నలుగురు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మొదటిసారి ఇంత రిలాక్స్గా. రోహిత్ ఎక్కడా అని మానస అడిగింది చుట్టూ చూస్తూ. చూడలేదు ఇవాళ అని అనన్య చెప్పింది. అదే సమయంలో రోహిత్ కాలేజీ బయట పార్కింగ్ లాట్ లో నిలబడి ఉన్నాడు. ఫోన్లో తండ్రితో మాట్లాడుతూ, నాన్న, నేను ఆ డబ్బు వాడలేదు, వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు. వెనక్కి ఇవ్వడం కుదరదు రోహిత్, అప్పు కట్టడానికే వాడేస్తాను నేను. తండ్రి గొంతులో ఆందోళన. అది విన్న రోహిత్ కళ్ళు మూసుకున్నాడు. ఇది తనకి ఊహించిన చిక్కు. ఇప్పుడు వెనక్కి ఇవ్వాలన్నా వీలు కాదు. ఫోన్ పెట్టేసి గోడకి ఆనుకుని నిలబడ్డాడు, ఏం చెయ్యాలో తెలియక. రఘురాం ఆఫీస్లో తన మేనేజర్తో కూర్చుని ఉన్నాడు. కానీ ఇవాళ అతని ముఖంలో నిన్నటి కాఠిన్యం లేదు. సార్, రోహిత్ కి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోమంటారా అని మేనేజర్ అడిగాడు. రఘురాం కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, వద్దు, వాడికి ఉంచని, అవసరం అయ్యే ఉంటుంది వాడికి అన్నాడు. అది విన్న మేనేజర్ ఆశ్చర్యంగా చూశాడు యజమాని వైపు, కానీ ఏమీ అనలేదు. రఘురాం కుర్చీలో వెనక్కి వాలి తన కొడుకు నిన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. మీరు నా సంతోషం పోగొట్టాలని చూశారు నాన్న అన్న మాట మనసులో ఇంకా గుణపంలా గుచ్చుకుంటూనే ఉంది. సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చేసరికి తల్లి హాల్లో ఫోన్లో ఏదో చూస్తూ ఒక్కతే కూర్చుని ఉంది. నాన్న ఎక్కడా అని అర్జున్ అడిగాడు. ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి, ఈ మధ్య లేటుగా వస్తున్నారు అని తల్లి చెప్పింది కొంచెం ఆందోళనగా. అర్జున్, నాన్నతో నేను మాట్లాడాను నిన్న రాత్రి. ఆయన బాధపడుతున్నారనిపిస్తుంది నాకు, కానీ ఒప్పుకోరు. అది ఆయన బాధ పెడితే నాకేం సంతోషం లేదమ్మా, కానీ ఆయన చేసింది తప్పు అని ఒప్పుకోవాలి కదా ముందు అని అర్జున్ చెప్పాడు సోఫాలో కూర్చుంటూ. ఒప్పుకున్నారు కదా నీ ముందు అని తల్లి చెప్పింది. ఒప్పుకోవటం వేరు, నిజంగా అర్థం చేసుకోవటం వేరమ్మా అని అర్జున్ చెప్పాడు. రాత్రి 9 గంటలకి రఘురాం ఇంటికి వచ్చాడు. మామూలు కంటే అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. హాల్లో కొడుకుని చూసి ఒక్క క్షణం ఆగాడు. తర్వాత నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. అర్జున్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని రఘురాం అంటారు. స్వరం నిన్నటిలా కాకుండా కూల్గా ఉంది. చెప్పండి అంటాడు అర్జున్ లేచి నిలబడకుండానే. నేను అనన్య తండ్రి లోన్ గురించి ఏమీ చెయ్యను, ప్రామిస్ చేస్తున్నాను. అది తప్పు అని నాకు తెలుసు అని చెప్పాడు కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. కానీ ఆమె సంబంధం విషయంలో నేను ఇంకా పూర్తిగా ఒప్పుకోలేను. నాకు టైం కావాలి దీన్ని జీర్ణించుకోవటానికి అంటాడు. అర్జున్ తండ్రిని పరిశీలనగా చూశాడు. ఇది పూర్తి క్షమాపణ కాదు, కానీ మొదటి అడుగు అని అతనికి అర్థమైంది. సరే నాన్న, టైం తీసుకోండి, కానీ ఇక ఆమెను, ఆమె కుటుంబాన్ని బెదిరించకండి, అంతే నేను కోరుకునేది అన్నాడు అర్జున్. రఘురాం తలూపాడు. మరేమీ చెప్పకుండా తన గది వైపు వెళ్లిపోయాడు. తల్లి ఇదంతా దూరం నుంచి చూస్తూ కొడుకు దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది. అంతా మంచి జరుగుతుంది అంది. అన్నాడు కాలేజీలో రోహిత్ కనిపించాడు. మామూలు కంటే నెమ్మదిగా నడుస్తూ. అనన్య అతన్ని చూసి దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగానే ఉన్నా అని రోహిత్ చెప్పాడు. కానీ అతని కళ్ళు వేరే చెప్తున్నాయి. ఏదో ప్రాబ్లం ఉంది కదా, చెప్పు అనన్య అడిగింది. రోహిత్ చిన్నగా నవ్వాడు తల వంచుకుని. మా నాన్న రఘురాం ఇచ్చిన డబ్బు వాడేశారు అప్పు కట్టడానికి. ఇప్పుడు వెనక్కి ఇవ్వలేను, కానీ అది ఉంచుకోవటం నాకు నచ్చటం లేదు. అనన్య కొన్ని క్షణాలు ఆలోచించి చెప్తుంది. రోహిత్, నువ్వు చేసింది తప్పే, కానీ నువ్వు తర్వాత సరిదిద్దుకున్నావు, అదే ముఖ్యం. డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకు. మీ నాన్న అవసరానికే కదా వాడింది అని అంటుంది. థ్యాంక్స్ అనన్య, నువ్వు ఇంత మంచిగా ఆలోచించటం నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను నీకు ఇంత ద్రోహం చేసినా
అని రోహిత్ చెప్పాడు. అందరూ తప్పులు చేస్తారు, కానీ వాటిని సరిదిద్దుకోవాలి అని అనుకోవటమే ముఖ్యం అని అనన్య అంటుంది. దూరం నుంచి ఇది చూస్తున్న విక్రమ్ అర్జున్ దగ్గరికి వచ్చి చెప్పాడు. బ్రో, ఆ రోహిత్ నిజంగా బాధపడుతున్నట్టున్నాడు. వాడిని క్షమించటం మంచిదేమో అంటాడు. నేనిప్పటికీ క్షమించాను వాడిని అని అర్జున్ చెప్పాడు భుజాలు ఎగరేస్తూ. అనన్య చెప్పింది వాడు ధైర్యం చేసి నిజం చెప్పాడని. అది చాలు నాకు అన్నాడు. 2 వారాల తర్వాత కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. అర్జున్, అనన్య, మానస, విక్రమ్, రోహిత్ అందరూ కలిసి లైబ్రరీలో స్టడీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. రోజు సాయంత్రం కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఒక సహజమైన స్నేహం ఏర్పడింది, కల్మషం లేకుండా. ఒక సాయంత్రం ఇంటికి వెళుతూ అర్జున్ అనన్యని తన కారులో డ్రాప్ చేస్తున్నప్పుడు ఆమె అడిగింది, మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు నీతో అని. ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు, కానీ నిన్న డిన్నర్ టేబుల్ దగ్గర నీ గురించి అడిగారు. అలాగే ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయో అని కూడా. అది ఒక మంచి సైన్ అని నేను అనుకుంటున్నాను అని అర్జున్ చెప్పాడు. సరే, నెమ్మదిగా జరగని, తొందర లేదు అని అనన్య చెప్పింది కిటికీ బయటికి చూస్తూ. కార్ ఆమె ఇంటి దగ్గర ఆగింది. దిగే ముందు అనన్య తిరిగి చూసింది. అర్జున్, నన్ను ఇలా ఇంటి వరకు డ్రాప్ చేస్తున్నావు. మళ్ళీ తిరిగి నీతో ఫ్రెండ్షిప్. థ్యాంక్స్ అర్జున్. థ్యాంక్స్ చెప్పే పని లేదు అని అర్జున్ చెప్పాడు నవ్వుతూ. ఇది జస్ట్ మొదలు అనన్య, చాలా దూరం వెళ్ళాలి మనం ఇంకా అంటాడు. అనన్య నవ్వి అవును అని దిగి ఇంటి వైపు నడిచింది. అర్జున్ కార్ అక్కడే కొన్ని క్షణాలు నిలిపి ఆమె తలుపు దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్లడం చూసిన తర్వాతే కార్ కదిలించాడు. ఎగ్జామ్స్ ముగిశాయి. కాలేజీ మొత్తం ఖాళీగా అనిపిస్తోంది. కొన్ని రోజులు సెలవులు. అర్జున్ ఇంట్లో తన గదిలో పుస్తకాలు సర్దుకుంటుండగా తండ్రి తలుపు దగ్గర నిలబడి కనిపించాడు, ఎప్పుడూ లేనిది. ఎగ్జామ్స్ ఎలా జరిగాయి అని రఘురాం అడిగాడు లోపలికి రాకుండానే. బాగానే జరిగాయి నాన్న అని అర్జున్ చెప్పాడు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ. రఘురాం కొన్ని క్షణాలు నిలబడి ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు కనిపించాడు, కానీ చివరికి గుడ్ అని మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. అది చిన్న విషయమే, కానీ తండ్రి ఇలా అడగటం అతనికి కొత్తగా అనిపించింది. ఆ వారాంతం వెంకటరెడ్డి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చెప్పిన సందర్భంగా అనన్య ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది. మానస, రోహిత్, విక్రమ్ అందరూ వచ్చారు. అర్జున్ కూడా వచ్చాడు. ఈసారి ఇంట్లోకి మొదటిసారిగా వచ్చాడు. రా బాబు, లోపలికి రా అని వెంకటరెడ్డి పిలిచారు. మంచం మీద నుంచి లేచి కుర్చీలో కూర్చుని అర్జున్ లోపలికి వెళ్లి చిన్న హాల్లో అందరితో కలిసి కూర్చున్నాడు. అనన్య తల్లి అందరికీ వడ్డించింది నవ్వుతూ. ఇవాళ మా ఇంట్లో పండుగలా ఉంది అంది సుహాసిని. మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు నాన్న, ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తనకి అని వెంకటరెడ్డి చెప్పారు అందరి వైపు చూస్తూ. అర్జున్ మీద కొంచెం ఎక్కువసేపు ఆగింది అతని చూపు. అర్జున్ ఏమీ చెప్పలేదు, కేవలం నవ్వాడు తల వంచుకుని. అనన్య పక్కనే కూర్చుని ఉంది, ఆమె తండ్రి మాటలకి కొంచెం సిగ్గుపడుతూ. రోహిత్ కొంచెం దూరంగా కూర్చుని ఉన్నాడు. మానస అతని పక్కనే కూర్చుంది. ఇక్కడెందుకు అంత దూరంగా కూర్చుంటావు అని అడిగింది. నాకింకా ఏదోలా అనిపిస్తోంది, నేనిక్కడ ఉండాల్సిన మనిషిని కాదు అని రోహిత్ చెప్పాడు నెమ్మదిగా. అనన్య నిన్ను క్షమించింది కదా, అదే చాలు అని మానస చెప్పింది అతని ప్లేట్లో ఇంకొంచెం వడ్డిస్తూ. రాత్రి భోజనాలు ముగిశాక అందరూ వెళ్లిపోతుండగా అర్జున్ చివరిగా బయలుదేరాడు. వెంకటరెడ్డి అతన్ని తలుపు దగ్గర ఆపాడు. అర్జున్ బాబు, నాకు తెలుసు మీ నాన్నగారు ఏం చేశారో, కానీ నువ్వు నా కూతురు పక్షాన నిలబడ్డావు, అది నాకు చాలా విలువైనది అని అంటాడు. అంకుల్, నేను అర్జున్ ఏదో చెప్పబోయాడు. ఏమీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఇలాగే ఉండు తనతో, అంతే నాకు కావాల్సింది అని వెంకటరెడ్డి చెప్పాడు అర్జున్ భుజం తట్టి. ఇంటికి తిరిగి వెళుతున్న దారిలో అర్జున్ మనసు తేలికగా అనిపించింది. ఇన్ని వారాల టెన్షన్ తర్వాత మొదటిసారి ఫోన్ వైబ్రేషన్. అనన్య నుంచి మెసేజ్. ఇవాళ నాన్న మాటలకి సారీ చెప్పాలా వద్దా అర్థం కావటం లేదు నాకు, కానీ
నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటున్నా. అర్జున్ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. అర్థమైంది. నో వర్రీస్, గుడ్ నైట్ అను అని. ఇంటికి వచ్చాక హాల్లో తండ్రి ఒక్కడే కూర్చుని ఉన్నాడు. టీవీ ఆఫ్ చేసి ఏదో ఆలోచనలో ఉన్నాడు. అర్జున్ దగ్గరికి వెళ్లి పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని రఘురాం అడిగారు. అనన్య ఇంటికి. తన నాన్న కోలుకున్నందుకు చిన్న ఫంక్షన్ అని అర్జున్ చెప్పాడు, తండ్రి రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ. రఘురాం తలూపాడు. ఏమీ అనలేదు మొదట. తర్వాత నెమ్మదిగా అడిగాడు, ఎలా ఉన్నారు వాళ్ళు అని. బాగున్నారు నాన్న. వెంకటరెడ్డి అంకుల్ మంచి మనిషి, చాలా సింపుల్ గా బ్రతుకుతారు, కానీ మనసు చాలా పెద్దది అని అర్జున్ చెప్పాడు. రఘురాం ఏమీ చెప్పలేదు, కానీ అతని ముఖంలో ఏదో ఆలోచన కదిలింది. ఒకరోజు నేను కూడా కలవాలేమో వాళ్ళని అని చెప్పాడు, చాలా నెమ్మదిగా, దాదాపు తనలో తనే అనుకుంటున్నట్టుగా. అర్జున్ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూశాడు. ఇది చిన్న మాటే, కానీ 2 వారాల క్రితం ఊహించలేని మాట. మీరు కలవాలనుకుంటే నేను ఏర్పాటు చేస్తాను నాన్న అని చెప్పాడు అర్జున్. చూద్దాం అని రఘురాం అంటూ తన గది వైపు నడిచాడు. అర్జున్ సోఫాలో అలాగే కూర్చుండిపోయాడు. తండ్రి చెప్పిన ఆ చిన్న మాట మనసులో మారు మోగుతూ ఉంది. అనన్య ఇంట్లో తండ్రి బాగుపడ్డాక ఇంటి ఖర్చుల గురించి ఆలోచన తగ్గింది కొంచెం. ఆమె ఖాళీగా కూర్చోలేదు. ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఇంటర్న్షిప్ మొదలుపెట్టింది. స్కాలర్షిప్ డబ్బుతో పాటు కొంచెం అనుభవం కూడా వస్తుంది అని. అర్జున్ మాత్రం తండ్రి కంపెనీలో వర్క్ నేర్చుకోమని రఘురాం చెప్పాడు. ఇది నీ భవిష్యత్తు కదా, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పినప్పుడు అర్జున్కి ఎలాంటి కోపం రాలేదు. సరే అంటూ తలూపాడు. మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అర్జున్ని ఒక చిన్న క్యాబిన్ లో కూర్చోబెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర శిక్షణ ఇప్పించారు. మధ్యాహ్నం లంచ్ టైంలో రఘురాం అతని క్యాబిన్ కి వచ్చాడు. తలుపు దగ్గర ఆగి, ఎలా ఉంది మొదటి రోజు అని అడిగాడు. బాగుంది నాన్న, కొత్తగా ఉంది కానీ నేర్చుకుంటున్నా అని అర్జున్ చెప్పాడు ఫైల్స్ నుంచి తలెత్తి. రఘురాం కొన్ని క్షణాలు నిలబడి తర్వాత అడిగాడు, అనన్య ఏం చేస్తుంది అని. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. తండ్రి స్వయంగా ఆమె పేరు తీసుకుని అడగటం ఇదే మొదటిసారి. ఇంటర్న్షిప్ చేస్తుంది ఒక మార్కెటింగ్ కంపెనీలో. గుడ్, బాధ్యతగా ఉంటుంది అమ్మాయి అని రఘురాం చెప్పాడు. తలూపి వెళ్ళిపోయాడు. అర్జున్ అతను వెళ్లిపోయిన వైపే చూస్తూ కూర్చున్నాడు కొన్ని క్షణాలు. ఆ చిన్న మెచ్చుకోలు మాటలో ఎంత మార్పు దాగి ఉందో అర్థం చేసుకుంటూ. అదే వారం రోహిత్ తన తండ్రితో కలిసి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. కాలేజీ పక్కనే ఉన్న చిన్న స్టేషనరీ షాప్ లో పార్ట్ టైం పని మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో నెమ్మదిగా అప్పు తీర్చాలి అని. మానస యాదృచ్ఛికంగా ఆ షాప్ కి వెళ్ళినప్పుడు అతన్ని కౌంటర్ దగ్గర చూసింది. నువ్విక్కడ పని చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఖాళీగా ఉండటం కంటే ఇది బెటర్ కదా అని రోహిత్ చెప్పాడు నవ్వుతూ. గుడ్ ఫర్ యూ అని మానస చెప్పింది నిజంగానే మెచ్చుకుంటూ. ఎప్పుడైనా ఫ్రీ అయితే మా అందరితో కలవు, స్టడీ గ్రూప్ మళ్ళీ మొదలు పెడదామని అనుకుంటున్నాం. తప్పకుండా అని రోహిత్ చెప్పాడు. ఆమె వెళ్లిపోతూ ఉండగా చూస్తూ ఉండిపోయాడు కొంచెం సేపు. 2 వారాల తర్వాత ఒక ఆదివారం సాయంత్రం రఘురాం ఇంట్లో డిన్నర్ టేబుల్ దగ్గర భార్యతో మాట్లాడుతూ అకస్మాత్తుగా చెప్పాడు, వచ్చే వారం అనన్య ఫ్యామిలీని ఇంటికి పిలుద్దామా డిన్నర్ కోసం అని అడిగాడు. జానకి ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు. తర్వాత నవ్వుతూ చెప్పింది, నేనెప్పుడో అడగాలని అనుకున్నాను, మీరే ముందుకి అన్నారు అంటుంది. అర్జున్ కూడా టేబుల్ దగ్గరే ఉన్నాడు. ఈ సంభాషణ వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. లోపల తీన్మార్ డాన్స్ చేస్తున్నాడు. నేను అడుగుతాను వాళ్ళని నాన్న అని మాత్రమే చెప్పాడు. ఎక్కువ మాట్లాడితే ఈ క్షణం మళ్ళీ ప్లాన్ మారిపోతుందేమో అని. మర్నాడు అనన్యకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె కొన్ని క్షణాలు మాట్లాడలేదు. నిజంగానా? మీ నాన్న అలా అన్నారా అని అడిగింది నమ్మలేనట్టుగా. నిజంగా. ఏమంటావ్ అని అర్జున్ అడిగాడు. నాన్నని అడగాలి, కానీ నాకనిపిస్తోంది ఒప్పుకుంటారని అని అనన్య చెప్పింది. ఆమె స్వరంలో సంతోషం దాచలేకపోతూ ఉండటం తెలుస్తుంది అర్జున్కి.
వచ్చే శనివారం సాయంత్రం జూబ్లీ హిల్స్ లోని ఆ పెద్ద బంగళా ముందు ఒక ఆటో ఆగింది. వెంకటరెడ్డి, అతని భార్య సుహాసిని, అనన్య ముగ్గురు దిగారు. కొంచెం ఇబ్బందిగా చుట్టూ చూస్తూ ఇంటి ముందు తోట, పెద్ద గేటు. వాళ్ళకిదంతా కొత్త ప్రపంచంలా అనిపించింది. అర్జున్ గేటు దగ్గరే వేచి ఉన్నాడు. వాళ్ళని చూడగానే ముందుకి వచ్చాడు. రండి అంకుల్, ఆంటీ అని పలకరించి లోపలికి తీసుకువెళ్ళాడు. హాల్లో రఘురాం, తల్లి ఇద్దరు నిలబడి ఉన్నారు. రఘురాం ఒక్క క్షణం ఆగాడు వెంకట్రెడ్డిని చూసి. తర్వాత ముందుకి వచ్చి చెయ్యి చాచాడు. రండి రండి అంటూ. వెంకటరెడ్డి చెయ్యి కలిపాడు. అతని కళ్ళల్లో ఏ మాత్రం ద్వేషం కనిపించలేదు. కేవలం ఒక సాదాసీదా గౌరవం. థ్యాంక్స్, మమ్మల్ని పిలిచినందుకు అన్నాడు. డిన్నర్ టేబుల్ దగ్గర మొదట్లో కొంచెం ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఉన్నా నెమ్మదిగా సంభాషణ మొదలైంది. రఘురాం వెంకటరెడ్డిని అతని పాత వ్యాపారం గురించి అడిగాడు. తల్లి అనన్య తల్లితో వంటల గురించి మాట్లాడింది. అర్జున్, అనన్య పక్క పక్కనే కూర్చుని ఈ దృశ్యాన్ని చూస్తూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. డిన్నర్ ముగిశాక రఘురాం వెంకటరెడ్డిని పక్కకి తీసుకువెళ్లి తోటలో నడుస్తూ మాట్లాడాడు. అర్జున్, అనన్య దూరం నుంచి చూస్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించలేదు, కానీ రఘురాం చెయ్యి వెంకటరెడ్డి భుజం మీద పెట్టడం చూశారు. ఏం మాట్లాడుతున్నారో అని అనన్య అడిగింది. తెలియదు, కానీ మంచిదే అయ్యుంటుంది అర్జున్ చెప్పాడు, ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ. తోటలో రఘురాం నెమ్మదిగా చెప్తున్నాడు. నేను చేసిన తప్పుకి క్షమాపణ కోరాలి మీ దగ్గర వెంకటరెడ్డి గారు. మీ కుటుంబాన్ని బెదిరించటం సరైనది కాదు, అది నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. వెంకటరెడ్డి కొన్ని క్షణాలు మౌనంగా నడిచాడు. తర్వాత చెప్పాడు. అందరూ తప్పులు చేస్తారు రఘురాం గారు. కొడుకు కోసం తండ్రి భయపడటం సహజమే. నేను కూడా నా కూతురు కోసం అలాగే చేసేవాడిని. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు, అది చాలు నాకు. రఘురాం ఆగి వెంకటరెడ్డి వైపు చూశాడు గౌరవంతో. మీరు చాలా పెద్ద మనసున్న మనిషి అంటాడు. లేదు, నేను జస్ట్ ఒక తండ్రిని. మా అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు నాకు అని వెంకటరెడ్డి చెప్పాడు చిన్నగా నవ్వుతూ. అర్జున్ అనన్యని తీసుకుని తన రూమ్ చూపిస్తాను అని చెప్పి తన గదిలోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళాక వాల్ మీద ఉన్న తన చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తూ అనన్యని వెనక నుంచి హత్తుకుని తన భుజం మీద అర్జున్ గడ్డం ఆనించి చూపిస్తున్నాడు. అప్పుడు అనన్య చూపు ఫొటోస్ మీద ఉన్నా కూడా అర్జున్ శ్వాస అంత దగ్గరగా తగిలి చెక్కిలి గింతలు పెడుతోంది. అర్జున్ కూడా అనన్య అడ్డు చెప్పకపోవటంతో ఇంకాస్త ముందుకు వెళ్లి తన నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకి లాక్కుని రెప్పపాటులో అనన్య అదరాలు అందుకున్నాడు. క్షణకాలం ఏం జరిగిందో అర్థం కాలేదు అనన్యకి. తర్వాత అర్జున్ని గాఢంగా హత్తుకుపోయింది. ఇంతలో అర్జున్ అన్న జానకి పిలుపుకి తేరుకుని ఇద్దరూ కిందకి వచ్చారు. ఇంతలో రఘురాం, వెంకటరెడ్డి డిన్నర్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి రఘురాం ముఖంలో ఒక తేలిక కనిపించింది. చాలా వారాల తర్వాత మొదటిసారి అర్జున్ ఇది గమనించాడు, కానీ ఏమీ అడగలేదు. కొన్ని క్షణాలు మాటలు అవసరం లేకుండానే అర్థమవుతాయి. రాత్రి వెంకటరెడ్డి కుటుంబం వెళ్లిపోయాక అర్జున్ తండ్రి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు హాల్లో. నాన్న, ఇవాళ చాలా బాగా జరిగింది కదా అన్నాడు సంతోషంగా. రఘురాం తలూపాడు ఏదో ఆలోచిస్తూ. ఆ మనిషిలో ఒక సింప్లిసిటీ ఉంది అర్జున్, నేనెప్పుడూ చూడని ఒకటి. డబ్బు హోదా లేకపోయినా ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాడో అని చెప్పి ఒక్క క్షణం ఆగి, బహుశా నేను చాలా విషయాలు నేర్చుకోవాలేమో ఇంకా అని చెప్పాడు తనలో తనే అనుకుంటున్నట్టు. అర్జున్ ఏం చెప్పలేదు, కేవలం తండ్రి పక్కన కూర్చుని ఉండిపోయాడు కొన్ని క్షణాలు. అర్జున్, అనన్య ఇప్పుడు కాలేజీలో అందరికీ తెలిసిన జంటగా మారారు. ఎవరూ దాచిపెట్టాల్సిన అవసరం లేకుండా. ఒక ఉదయం అనన్య ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. వెంకటరెడ్డి దూరపు బంధువు సూర్యనారాయణ. పాతకాలం ఆలోచనలు కలిగిన వ్యక్తి. అతను
తన కొడుకు కోసం అనన్యని చూసుకోవాలి అని వచ్చాడు పెళ్లి సంబంధం మాట్లాడటానికి. వెంకటరెడ్డి, మీ అమ్మాయికి మంచి సంబంధం ఉంది నా దగ్గర. మా అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం, మంచి జీతం. ఆలోచించండి అని సూర్యనారాయణ చెప్పాడు టీ తాగుతూ. అనన్య వంటగది నుంచి ఇది వింది. చేతిలో గ్లాస్ అలాగే పట్టుకుని నిలబడిపోయింది. తండ్రి ఏం సమాధానం చెప్తాడో అని ఆతృతగా వినసాగింది. సూర్యనారాయణ, మా అమ్మాయి ఇంకా చదువుతోంది. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించటం లేదు మేము అంటూ వెంకటరెడ్డి మర్యాదగా చెప్పాడు. చదువు తర్వాత కూడా చదువుకోవచ్చు కదా, ముందు మాట్లాడితే ఏం పోయేది? ఈ మధ్య తెలిసింది మీ అమ్మాయికి ఏదో కాలేజీలో వ్యవహారం ఉందని కూడా. అది నిజమేనా? సూర్యనారాయణ వ్యంగ్యంగా అడిగాడు. వెంకటరెడ్డి ముఖం కొంచెం కఠినమైంది. మా అమ్మాయి జీవితం గురించి మేము నిర్ణయం తీసుకుంటాం సూర్యనారాయణ, నువ్వు దాని గురించి ఆలోచించక్కర్లేదు అన్నారు. అనన్య వంటగది నుంచి బయటికి వచ్చింది. తండ్రి పక్కన నిలబడి, అంకుల్, నేనిప్పుడు పెళ్లి గురించి ఆలోచించటం లేదు, నా చదువు పూర్తి కావాలి ముందు అని స్పష్టంగా చెప్పింది. సూర్యనారాయణ ఆమెను ఒక్క క్షణం చూసి తర్వాత లేచి నిలబడ్డాడు. సరే, మీ ఇష్టం, తర్వాత మంచి సంబంధాలు వస్తాయని అనుకోకండి అని చెప్పి వెళ్ళిపోయాడు కొంచెం అసంతృప్తిగా. అతను వెళ్ళిపోయాక వెంకటరెడ్డి కూతురు వైపు చూసి నవ్వాడు. బాగా చెప్పావు తల్లి అన్నాడు. నాన్న, ఇలాంటివి ఇంకా వస్తాయేమో అంది అనన్య కొంచెం ఆందోళనగా. వస్తే వస్తాయి, నువ్వు భయపడనక్కర్లేదు, నీ జీవితం నీది అని వెంకటరెడ్డి చెప్పాడు. ఆ సాయంత్రం అనన్య ఇది అర్జున్కి చెప్పింది ఫోన్లో. నా బంధువు ఒక ఆయన పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, నాన్న కాదన్నారు, కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటుంది. నువ్వేం చెప్పావు అని అర్జున్ అడిగాడు. స్వరంలో కొంచెం ఆందోళన దాచుకోలేకపోయాడు. చదువు తర్వాతే అని చెప్పాను స్పష్టంగా అని అనన్య చెప్పింది. అర్జున్ ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత చెప్పాడు. అనన్య, ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయేమో నీ ఫ్యామిలీ నుంచి, మనమిద్దరం కలిసి ఏదైనా క్లారిటీకి రావాలేమో ఫ్యూచర్ గురించి అని అంటాడు. ఏమంటున్నావు అని అనన్య అడిగింది. గుండె వేగం పెరిగినట్టు అనిపించింది. ఇప్పుడే కాదు, కానీ మనం సీరియస్ గా ఉన్నాం కదా, ఏదో ఒక రోజు ఈ ప్రశ్న వస్తుంది, నా ఫ్యామిలీ నుంచి కూడా. దానికి మనం సిద్ధంగా ఉండాలి అని నా ఉద్దేశం అని అర్జున్ చెప్పాడు. అనన్య నవ్వింది కొంచెం సిగ్గుతో. ఇప్పుడే ఇంత దూరం ఆలోచిస్తున్నావా? నీతో అయితే ఆలోచించాలనిపిస్తుంది అని అర్జున్ చెప్పాడు నిజాయితీగా. రోహిత్ స్టడీ గ్రూప్ కి వచ్చాడు. ఈసారి మామూలుగా అందరితో కలిసి కూర్చున్నాడు, ఎలాంటి దూరం లేకుండా. అతని ముఖంలో ఇప్పుడు ఒక ప్రశాంతత కనిపిస్తోంది. మా నాన్న అప్పు దాదాపు సగం తీరిపోయింది స్టేషనరీ షాప్ డబ్బుతో అని రోహిత్ చెప్పాడు గర్వంగా. గుడ్ న్యూస్ మానస అంటుంది నిజంగా సంతోషపడుతూ. విక్రమ్ నవ్వుతూ, చూసావా బ్రో, అందరం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలా అయిపోయాం అన్నాడు టేబుల్ చుట్టూ చూస్తూ. అర్జున్, అనన్య, మానస, రోహిత్, తను అందరూ కలిసి నవ్వుకున్నారు. ఆ సాయంత్రం అర్జున్ ఇంటికి వెళ్లి తండ్రితో మాట్లాడాడు. జాగ్రత్తగా విషయం తీసుకొచ్చాడు. నాన్న, భవిష్యత్తులో నేను అనన్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, చదువు అయ్యాక మీ ఆశీర్వాదం కావాలి నాకు అన్నాడు. రఘురాం కొన్ని క్షణాలు మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత చెప్పాడు, నాకు తెలుసు ఇదొస్తుందని. నేను ఇప్పటికే ఆమెను, ఆమె కుటుంబాన్ని చూశాను. మంచి మనుషులు, నా ఆశీర్వాదం ఉంది, కానీ చదువు పూర్తి కావాలి ముందు, రెండు వైపులా కూడా అన్నాడు గంభీరంగా. అర్జున్ ముఖం వెలిగిపోయింది. థ్యాంక్స్ నాన్న. ఒక్క విషయం అర్జున్, కొడుకు వైపు చూస్తూ అన్నాడు. నేను చేసిన తప్పు ఎప్పటికీ మర్చిపోను. దాన్ని సరిదిద్దుకోవటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, మిగతా జీవితం అంతా అని రఘురాం చెప్పాడు. అర్జున్ తండ్రి భుజం మీద చెయ్యి వేశాడు, మాటలు అవసరం లేకుండానే అర్థమయ్యేలా. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.